Internally Python recognizes this particular symbol as a addition operation. చూపిస్తే ఎడిషన్ చేయమని చెప్పి దానికి ఇంటర్నల్గా ఇంకో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ ఉండేది ఒక మల్టిపుల్ ఆపరెంట్స్ ఉంటాయి కదా, ఈ ఆపరెంట్స్ ఈ పర్టికులర్ ఆపరేటర్కి 2 సైడ్స్ ఉంటాయి. ఆ 2 సైడ్స్ ఉన్న వాటిని ఆపరెంట్స్ అంటాము. ఈ ఆపరెంట్స్కి సింబల్కి మధ్యలో స్పేస్ ఉండాలి. బోత్ ఆపరెంట్స్ ఒకటే టైప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనే అవ్వాల్సిన అవసరం లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 2 + 2.5 బోత్ ఆపరెంట్స్ ఒకే డేటా టైప్కి సంబంధించినయా? 2 ఏంటిది? లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్ ఏ డేటా టైప్? ఇంట్. రైట్ సైడ్ ఉన్న డేటా టైప్ ఫ్లోట్. ఆ స్టేట్మెంట్ క్లియరా? యా. అట్లా అని చెప్పి మీరు దేనితో పడితే దాంతో దేన్ని పడితే దాన్ని యాడ్ చేసేస్తా అంటే కుదరదు. ఏమని చూపిస్తుంది చూడండి. అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఇంట్ అండ్ స్ట్రింగ్. ఇంట్ స్ట్రింగ్ని మనం యాడ్ చేయలేమని చెప్తుంది. అట్లా కాకుండా నేను మీకు స్ట్రింగ్తో మనం ప్లస్ సింబల్ యూజ్ చేసామా, యూజ్ చేయలేదా? చేశాను. దాన్ని ఏమని చెప్పాను నేను మీకు? కంకాటినేషన్. ఓకేనా? అట్లా అని చెప్పి ఫ్లోట్ ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయితే మీకు వచ్చే రిజల్ట్ ఫ్లోటే, అందులో డౌటే లేదు. ఇప్పుడు మీరు 2.5 + 1.5 రిజల్ట్ ఎంత అండి? 4.0. ఓకే. 2 × 1.0 ఎంత? 2.0. ఫ్లోట్ని యాడ్ చేసిన, ఫ్లోట్తో మల్టిప్లై చేసిన మీకు ఎప్పుడు వచ్చే రిజల్ట్ ఫ్లోటే. థంబ్ రూలింగ్ కాదు, అంతే. క్లియర్? అదే డివిజన్ చేస్తే డివిజన్ చేసినా కానీ ఫ్లోటే. ఇప్పుడు 2 / 2 ఎంత? నేను ఆల్రెడీ మీకు ఇది చెప్పినట్టు, 1. ఈ డివిజన్ ఆపరేషన్ రిజల్ట్ ఏది ఉన్నా కానీ వచ్చే రిజల్ట్ ఫ్లోటే అని. ఇన్ ఎడిషన్ ఆఫ్ 2 ఇంటిజర్స్ ఆల్వేస్ గివ్స్ ఇంటిజర్ రిజల్ట్స్. ఇది క్లియరే కదా? 2 ఇంటిజర్లను యాడ్ చేస్తే ఇంటిజర్ వస్తుంది. ఇఫ్ యూ యాడ్ ఫ్లోట్ ఇంటూ ఇంటిజర్ రిజల్ట్ ఆల్వేస్ ఫ్లోట్ వస్తుంది. వీ కెనాట్ ఏబుల్ టు పర్ఫామ్ స్ట్రింగ్ విత్ ఎనీ అదర్ డేటా టైప్ ఎక్సెప్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్ని స్ట్రింగ్తో కలపాలి తప్పితే స్ట్రింగ్ని ఫ్లోట్తో కలిపినా రాదు, ఇంటితో కలిపినా రాదు, కాంప్లెక్స్తో కలిపినా రాదు. ఇఫ్ వీ వాంట్ టు యాడ్ స్ట్రింగ్ డేటా టైప్ విత్ అనదర్ డేటా టైప్, దెన్ వీ నీడ్ టు యూజ్ స్ట్రింగ్ ఫంక్షన్, then convert the data type into string, then we can perform the addition or concatenation. String function ఏం చేస్తుంది? ఏ వాల్యూ ఇచ్చినా కానీ మనని అది స్ట్రింగ్లోకి మారుస్తుంది. అప్పుడు ఈ స్ట్రింగ్ కరెక్టే కదా అంటే నథింగ్ బట్ ఇక్కడ ఒక కన్వర్టర్ని పెట్టుకుంటున్నాం, ఆ కన్వర్టర్ స్ట్రింగ్లోకి మారుస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. అది ఉన్న పాసిబిలిటీ. ఇఫ్ వీ పర్ఫామ్ ఎడిషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ విత్ ఇంటిజర్ ఆర్ ఫ్లోట్ ఆర్ బూల్, మనం కాంప్లెక్స్ నెంబర్కి కానీ ఇంటిజర్ని కానీ ఫ్లోట్ను కానీ బులియన్ కానీ యాడ్ చేస్తే అది దేనికి యాడ్ అవుతుంది? రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్కి యాడ్ అవుతుంది. ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను కాంప్లెక్స్ నెంబర్ని చేస్తున్నా, 12 + 34J. ఇందులో రియల్ పార్ట్ ఏది, ఇమాజినరీ పార్ట్ ఏదండి? 34J ఇమాజినరీ, 12 రియల్. దీని టైప్ ఒకసారి నేను మళ్ళీ, మీరు మర్చిపోయారేమో, ఒకసారి నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇదేంటి? దీని టైప్ ఏంటిది? కాంప్లెక్స్. రియల్ అంటే ఇప్పుడు మీకు రిజల్ట్ ఏమొస్తుంది? రియల్ పార్ట్ వస్తుంది. ఇమాజిన్ అంటే ఇమాజినరీ పార్ట్. నేను ఏకి 12 కలుపుతున్నా, అప్పుడు ఏమైంది చూడండి? దేనికి యాడ్ అయింది? రియల్ యాడ్ అయింది. ఇప్పుడు ఏకి నేను ఏమైంది? రియల్ పార్ట్కే యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎవరికన్నా డౌట్ ఉందా? అక్కడ 13 ఎందుకు అయింది అనే డౌట్ ఎవరికన్నా ఉందా? నాకుంది. ఇంకా ఎవరైనా క్లారిఫై చేస్తారండి? అది ట్రూ అంటే +1 కదా, అందుకని ఫాల్స్ అంటే 0 తీసుకుంటే ట్రూ అంటే 1.
1 కాబట్టి +1 యాడ్ అయింది అనుకోండి 12కి. ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ట్రూ అని అంటాము, ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఫాల్స్ అంటాము మనం డిస్కస్ చేసాం క్లియర్గా. దేన్నన్నా ఒక దాన్ని టైప్ క్యాస్టింగ్. ఓకే రైట్, నేను మీకు చెప్తాను చూడండి. మనకు తెలిసిన డేటా టైప్స్ ఏంటండి? ఇంట్, Float, ఫ్లోట్, double, స్ట్రింగ్, డబుల్. bool, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? సి లాంగ్వేజ్ నుంచి వచ్చేసారు. సి లాంగ్వేజ్ bool, నుంచి వచ్చారా? complex, ఇంట్, Boolean. ఫ్లోట్, స్ట్రింగ్, complex, boolean. బూలియన్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఇప్పుడు నేను ఇంతే కదా ఇది, దీన్ని నేను ఫ్లోట్లోకి మారుస్తున్నా ఫ్లోట్ ఫంక్షన్ యూజ్ చేసి. అప్పుడు ఏమవుతుంది ఇది? ఏ 10.0 10.0. బూల్లోకి మారుస్తున్నా, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుందండి చెప్పండి? ఒక వాల్యూని నేను బులియన్లోకి మారుస్తున్నాను అంటే అది ఇప్పుడు ఏమవుతుంది? true. Value ట్రూ అవుతుంది. ఎప్పుడెప్పుడు ట్రూ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఫాల్స్ అవుతుందో చెప్తాను చూడండి. అసలు మీరు ఏమీ ఇవ్వలేదనుకో అది ఫాల్స్. అట్లా కాకుండా మీరు క్లియర్గా 0 అని చెప్పేశారనుకో అప్పుడు ఫాల్స్. అట్లా కాకుండా మీరు ఒక ఎంటీ స్ట్రింగ్ ఇచ్చారు ఫాల్స్. అట్లా కాకుండా మీరు ఏముందిలే ఎంటీ స్ట్రింగ్నే యాక్సెప్ట్ చేసింది కదా అని చెప్పి మధ్యలో ఒక స్పేస్ పెట్టారు. ఏమైంది? true. 0 వస్తుంది కదా, 0 కంటే తక్కువ వాల్యూ వచ్చేటట్టు నేను ఇస్తాను అని చెప్పి -123.4.0007 ఇచ్చారనుకున్నాం. అక్కడ ఏదన్నా ఉంది కదా, ఒకటి ఏదన్నా అయితే ఉంది కదా, శూన్యం లేదు కదా. ఓకే గైస్, ఇట్ ఈస్ క్లియర్ హౌ ద బూల్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్. ఏదర్ ఏమీ లేకపోతే 0కి లేకపోతే ఎంటీ స్ట్రింగ్కి మాత్రమే 0, రిమైనింగ్ అన్ని False సిచ్యువేషన్లోనూ వస్తుంది. ట్రూనే. ఇక్కడ మీకు 10 అన్నా ట్రూనే, 100 అన్నా ట్రూనే, బూల్ ఆఫ్ 1000 అన్నా కానీ ట్రూనే. దానికి ఓన్లీ అదే తెలుసు, అంతే కదా. బైనరీ అంటే ఏముంటాయి? అందులో 1 0 ఉంటాయి. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. మనం ఏం అడిగినా కానీ అదే ఆన్సర్ చెప్పుద్ది, ఎస్ ఆర్ నో. ఇనీషియల్గా మీకు గుర్తుంటే చాట్ బోర్డ్లో వచ్చిన కొత్తలో దాని దగ్గర ఉన్న క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పుద్ది. తర్వాత ఇంకేం క్వశ్చన్లు అడిగినా కానీ మళ్ళీ అదే చెప్పేది. క్లియర్ అండి బూల్? సరే, ఇప్పుడు ఇంట్ ఫంక్షన్. ఇంట్లో నేను డిఫాల్ట్గా ఇంట్ ఇచ్చాను అనుకోండి, అది ఇంటే వస్తుంది, ఎందుకంటే పైథాన్ చూపించేది అదే కాబట్టి. ఇప్పుడు ఇంట్లో నేను ఫ్లోట్ ఇచ్చాను, ఇంటే చూపించిందిగా. ఇంట్లో నేను స్ట్రింగ్ ఇచ్చా, ఇప్పుడు ఏమొస్తుందండి రిజల్ట్? Error వస్తుంది. ఓకే సరే, ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి? Error. హాహాహా, ఏదో వాల్యూ అనేది ఇచ్చారు కదా. ఏదో వాల్యూ కాదు. ఇంటిజర్ ఫంక్షన్ అనేది ఏంటి? ఒక స్ట్రింగ్ లిటరల్ లోపల ఇంటిజర్స్ ఉంటే ఇది నెంబరే, నా నెంబరే, నాకు సంబంధించిన నెంబరే అని ఐడెంటిఫై చేస్తాయి. అదే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. అదే మీరు కోడ్స్ లోపల ఒక ఫ్లోట్ నెంబర్ని ఇచ్చారనుకోండి, దానికి ఏంటిది? డాట్ ఉంటే దానికి ఏం తెలియదు, అది రికగ్నైజ్ చేయలేదు. డాట్ ఉంటే స్ట్రింగ్లో ఉంటే దాన్ని రికగ్నైజ్ చేయలేదు. ఇటువంటి వాల్యూస్ని ఏది రికగ్నైజ్ చేస్తుంది అంటే, ఇటువంటి లిటరల్స్ని, ఫ్లోట్ లిటరల్స్ని ఫ్లోట్ ఫంక్షనే ఐడెంటిఫై చేస్తుంది. Okay. ఓకేనా? ఇప్పుడు ఫ్లోట్ అనేది ఇంటిజర్ లిటరల్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ నేను ఏమంటున్నాను, స్ట్రింగ్ లిటరల్ అంటలేదు చూడండి.
ఇంటిజర్ లిటరల్ అంటున్నాను, ఫ్లోట్ లిటరల్ అంటున్నా. ఈ ఫ్లోట్ లిటరల్ అనేది ఫ్లోట్ లిటరల్ని ఐడెంటిఫై చేస్తుంది, ఇంట్ లిటరల్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఫ్లోట్ అనేది 10 + 34 చేయి. కాంప్లెక్స్ నెంబర్. ఏమని అడుగుతుందండి ఇది? స్ట్రింగ్ ఆర్ రియల్ నెంబర్. అది కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి అది ఎలా వస్తుంది? ఇది ఏమడుగుతుంది? అరే బాబు నువ్వు నాకు స్ట్రింగ్ అన్నా ఇవ్వు, అందులో String, నెంబర్లు పెట్టన్నా string. ఇవ్వు, ఫ్లోట్ అన్నా పెట్టి ఇవ్వు, లేకపోతే రియల్ నెంబర్ అన్నా ఇవ్వు, బట్ నాట్ కాంప్లెక్స్ అని చెప్తుంది. అది క్లియర్గా మనకు చెబుతుంది. ఓకే క్లియర్. అట్లాగే ఇంట్లో ట్రై చేసి చూపిస్తాను చూడండి నేను మీకు. ఇదేమడుగుతుంది? నువ్వు నాకు స్ట్రింగ్ అన్నా ఇవ్వు, లేకపోతే బైట్స్ లైక్ ఆబ్జెక్ట్ అన్నా ఇవ్వు, లేకపోతే రియల్ నెంబర్ అయినా ఇవ్వు, కానీ కాంప్లెక్స్ మాత్రం వద్దు బాబు అని చెప్తుంది. క్లియరా? ఎస్. రైట్. ఇప్పుడు మనం ఏం ఫంక్షన్లు చూసాము? ఫ్లోట్ చూసాము, బూల్ చూసాము. ఇప్పుడు స్ట్రింగ్ చూద్దాం. స్ట్రింగ్లో నేను 1 ఇచ్చా, ఏమవుద్ది? ఆ 1 అంటే ఏంటిది? నథింగ్ బట్ ఇంటిజర్ ఇచ్చా. ఫ్లోట్ ఇచ్చా, అయినా స్ట్రింగే. స్ట్రింగ్లో నేను బులియన్ ఇచ్చా, సారీ అయినా స్ట్రింగ్ ఇలాగ మార్చేసింది. స్ట్రింగ్లోకి నేను కాంప్లెక్స్ నెంబర్ని ఇచ్చా, ఏం చేసింది? ఇక్కడ ఒక తప్పు జరిగింది. ఎస్కేప్స్. స్ట్రింగ్లోకి నేను ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఇచ్చాను. ఎప్పుడు కూడా ఎర్రర్స్ చదవడం అనేది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ప్రోగ్రామింగ్ అండి. ఏం చేసింది? నువ్వు ఏమైనా ఇవ్వబ్బా, నాకు సంబంధమే లేదు, నేను ఏమి ఇచ్చినా కానీ స్ట్రింగ్లోకి మార్చేస్తా అంటది అంతే. ఇది ఓకే. స్ట్రింగ్ ఆఫ్ ఏమైంది ఇప్పుడు? ఏమని చెప్పండి. స్ట్రింగ్ ఆఫ్ 1 2 ఇప్పుడు చూడండి ఏమైంది? దాని రిజల్ట్ స్ట్రింగ్ లో వచ్చింది. ఓకేనా? క్యాలిక్యులేషన్ అయింది తర్వాత స్ట్రింగ్ ఆఫ్ 12e⁻7. ఓకే. దేని పని అవి చేసుకుంటా ఉంటాయండి. స్ట్రింగ్ దానికి సంబంధం లేదు, అది బయటకు వచ్చేటప్పటికి దాని లోపల ఏం ఉన్నా కానీ బయటకు వచ్చేటప్పటికి స్ట్రింగ్లో చూపిస్తుంది. క్లియర్? స్ట్రింగ్ ఫంక్షన్ బట్ చెప్పండి. అన్ని టైప్స్ సపోర్ట్ చేస్తుంది, కాకపోతే సపోర్ట్ చేస్తుంది కానీ ఉపయోగం ఏమో చెప్పండి. మనం ఏ క్వశ్చన్ అడిగినా అదేలే, ఒకటే correct answer గా. చెప్తుంది. దానికి అది ఒకటే ఆన్సర్ చెప్తుంది. నువ్వు ఏమైనా ఇవ్వు, అటు ఇటు 2 కొటేషన్లు పెట్టి పడేస్తుంది. అంతే. అల్టిమేట్గా మధ్యలో మనం ఏమైనా ఆపరేషన్స్ అడిగితే ఆపరేషన్ లోపల జరుగుతాయి, కానీ వచ్చే రిజల్ట్ మళ్ళీ మనకి స్ట్రింగ్లోనే చూపిస్తుంది. Yeah. ఓకేనా? ఈ ఉన్నాయి చూసారా, మనం ఇప్పుడు డిస్కస్ చేసాం చూసారా, వీటిని టైప్ కాస్టింగ్ అంటామండి. ఏమంటాము? టైప్ కాస్టింగ్. కాస్టింగ్ అంటే ఏంటిది? ఐరన్ కాస్టింగ్, గోల్డ్ కాస్టింగ్, కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. టైప్ కాస్టింగ్ అనమాట. టైప్ కాస్టింగ్ ఫంక్షన్స్ ఏంటి? మనకి ఫంక్షన్స్ ఏమున్నాయి? ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్ బూలియన్, స్ట్రింగ్ స్ట్రింగ్ అండ్ కాంప్లెక్స్. ఓకే, కాంప్లెక్స్ని చూడలేదు కదా మనం, రైట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు కాంప్లెక్స్ ఆఫ్
12 ఏమొస్తుందండి? మనం ఇమాజినరీ పార్ట్ ఏమి ఇవ్వలేదు కదా, అందుకే ఇమాజినరీ పార్ట్ని జీరోతో పెట్టి కాంప్లెక్స్ నెంబర్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనండి? అట్లా కాకుండా ఓకే. కాంప్లెక్స్ ఆఫ్ 12.8 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? 0 కాంప్లెక్స్ ఆఫ్ అట్లా కాకుండా మీరు స్ట్రింగ్ ఇచ్చారనుకోండి, మనల్ని తిడుతుంది అది. ఎర్రర్. ఓకే, ఇప్పుడు అట్లా కాకుండా Small ఈ form. కాంప్లెక్స్ ఫామ్లో స్ట్రింగ్ని ఏ ఇంటిజర్ స్ట్రింగో ఇచ్చారనుకోండి, అప్పుడు ప్రశాంతంగా తీసుకుంటుంది అది. ఎందుకంటే అదేంటిది ఇంటిజర్ స్ట్రింగ్ కాదు, దాని పేరు ఏంటిది? ఇంటిజర్ లిటరల్. లిటరల్ అని ఎందుకంటాం మనం? కోడ్స్ మధ్యలో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి. కాంప్లెక్స్ లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పాసిబుల్ అవుతుందా? అవుద్ది, ఎందుకు అవదు? అంటే అప్పుడు ఇమాజినరీ అనేది ఎవ్రీ దానికి జీరో అనే వస్తుందా? ఎవ్రీ దానికి ఎందుకు జీరో వస్తుంది? ఇమాజినరీ ఇప్పుడు కాంప్లెక్స్ complex యాడ్ అవుతాయి, ఇమాజినరీ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఒక 2 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నానండి నేను, 12 + 34J. ఇంకో కాంప్లెక్స్ నెంబర్, సారీ, A = 12 + 34J, B = 1 2 3 + 5 6 7J, C = A + B C. ఓకేనా? మీరు మళ్ళీ ఇట్లా కన్వర్షన్స్ అని చెప్పి కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి 10th ఇంటర్మీడియట్లోనూ సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ ఎక్కడ వాడాం. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఇమాజినరీ, రేడియో యాక్టివ్ డికే, స్పేస్ టైమ్ అనాలిసిస్, కరోజను, డీకంపోజిషను, ఇటువంటి వాటిల్లో ఇమాజినరీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్కి సంబంధించిన దాంట్లో ఇమాజినరీ కాంపోనెంట్ ఉంటుంది. అటువంటి డేటాలో దీన్ని వాడతాము. 99.99 టైమ్స్ 99% మీకు వీటి మీద వాడే అవకాశం రాదు. కాంప్లెక్స్ డేటాని మీరు చూడరు. ఎవ్రీ టైం జే తోనే రిప్రజెంట్ చేస్తారా? అవును, జే. ఇమాజినరీ పార్ట్ అనేది జే. మనం మామూలుగా అయితే ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? ఐతో రిప్రజెంట్ చేస్తాము, ఐతో రిప్రజెంట్ చేస్తాం మన స్కూల్లో మ్యాథమెటికల్ మ్యాథ్స్లో మన టర్మ్స్ లో. టెక్స్ట్ బుక్ నొటేషన్ అయితే. అవునవును. కానీ పైథాన్లో వాడు జే అనుకున్నాడు. జే అంటే నువ్వు దాన్ని ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్గా ఐడెంటిఫై చేయని చెప్పి దాన్ని ఇంటర్నల్గా పైథాన్ లాంగ్వేజ్ని డిజైన్ చేసాడు వాడు. అందుకే అది జేగానే తీసుకుంటుంది. జే కాకుండా వాడు ఇప్పుడు పీనో ఎస్ఓ టీనో పెట్టాడు అనుకోండి, అప్పుడు మనం అదే ఇచ్చేవాళ్ళం. కాంప్లెక్స్ ఆఫ్ ట్రూ చేయాల. కాంప్లెక్స్ ఆఫ్ ట్రూ చేస్తే ఏమవుతుందండి? Errors. 1+ వస్తుందా? అంతే, 1 + 0 ఇమాజినరీ పార్ట్. ఫాల్స్ చేస్తే 0 + 0 జే. అంతే. సబ్స్ట్రాక్షన్స్ సేమ్ నార్మల్ అయ్యి. ఇంకోండి, ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ఇక్కడ చూడండి, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ప్లస్, పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్. మల్టిప్లికేషన్ ఫ్లోట్ ఉంటే మీకు ఫ్లోటే వస్తుంది రిజల్ట్. ఈ మల్టిప్లికేషన్లోకి వచ్చేటప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి, దాన్ని మనం రిపిటీషన్ అంటామండి. ఇప్పుడు 2 × 2 ఏమవుతుంది? 4 వస్తుంది. 4 వస్తుంది. సింగిల్ డౌట్ ఉంది. చెప్పండి. మనం పూల్ వాడేసి ఏదైనా అన్డిఫైన్డ్ క్యారెక్టర్ ఇస్తే అది ఏం తీసుకుంటుంది? లైక్ ఫాల్స్ వస్తుందా? Exception అన్డిఫైన్డ్ yes. క్యారెక్టర్ ఇవ్వాలా అంటే ఏమిద్దాం చెప్పండి. ఇక్కడ Z ఇవ్వండి. ఇప్పుడు జెడ్ని ఏం కన్సిడర్ చేస్తా చెప్పండి? జెడ్ అనే దాన్ని ఒక వేరియబుల్ అనుకుంటుంది, అది వేరియబుల్ అనుకుని నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు జెడ్కి ఏదో ఒక వాల్యూ అసైన్ చేసాం అనుకో, అప్పుడు కన్వర్ట్ చేసి చూపిస్తుంది. పైథాన్ని నేను మల్టిప్లై చేస్తున్నానండి, ఏమవుతుందంటారు? ఇప్పుడు ఎర్రర్ వస్తుందా? 3 times 5. దీన్నే మనం రిపిటీషన్ అంటామండి. ఓకే, Yes. ఇందాక ప్లస్ సింబల్తో ఒకలాగా బిహేవ్ చేసింది స్ట్రింగ్, మల్టిప్లికేషన్ సింబల్తో ఒకలాగా బిహేవ్ చేసింది. అట్లా అని చెప్పి మీరు ఇప్పుడు పైథాన్ -3 అడిగారు అనుకోండి, సారీ, అది లాస్ట్ 3 digitsనో తీసేసి లేకపోతే ఫస్ట్ 3 digitsనో తీసేసి ఇవ్వదు.
అది ఎర్రర్ చూపిస్తుంది, దానికి మీనింగ్ లేని ఆపరేషన్ అనమాట. ఓకే, జీరో డివిజన్ ఎర్రర్ అని చెప్పి మీరు కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కడన్నా లాజిక్ రాసేటప్పుడు మీకు వస్తుందండి. జీరో డివిజన్ ఎర్రర్, జీరోతో డివిజన్ చేయలేం కదండి. చేయగలమా? ఎవరన్నా చేస్తున్నారా? చేయలేము, ఇన్ఫినిటీ వస్తుంది. ఎనీథింగ్ బై జీరో. ఎనీథింగ్ బై జీరో ఇన్ఫినిటీ వస్తుంది. బేస్ ఇన్ఫినిటీ. జీరో బై ఎనీథింగ్ జీరో వస్తుంది. జీరో. ఓకే, గుడ్. మీ అందరికీ మ్యాథ్స్ బాగా వచ్చండి. ఓకే, రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఇన్ఫినిటీ. జీరోతో డివైడ్ చేసే సిచ్యువేషన్ వచ్చిందంటే అది జీరో డివిజన్ ఎర్రర్ అంతే. ఓకే, ఇక్కడ మీరు పైథాన్లో ఇన్ఫినిటీ వస్తుంది అని చెప్పకండి. ఇన్ఫినిటీ వచ్చేది ఎప్పుడు? పాజిటివ్ ఇన్ఫినిటీ అయినా నెగిటివ్ ఇన్ఫినిటీ అయినా. చాలా పెద్ద వాల్యూని చూపించాలంటే పాజిటివ్ ఇన్ఫినిటీ కింద వస్తుంది. చాలా చిన్న వాల్యూని చూపించాలి అంటే మైనస్లోకి వచ్చేటప్పుడు నెగిటివ్ ఇన్ఫినిటీ వస్తుంది. పాజిటివ్ ఇన్ఫినిటీ, నెగిటివ్ ఇన్ఫినిటీ గుర్తుందా, మర్చిపోయారా? ఓకే, -2 3 4 400. ఓకే, పాజిటివ్ ఇన్ఫినిటీ, నెగిటివ్ ఇన్ఫినిటీ ఇక్కడ వాడాలి. దీన్ని మాత్రం జీరో డివిజన్ ఎర్రర్ అనండి పైథాన్ వరకు. ఇప్పుడు అడుగుతాను, దాని ఆన్సర్ చెప్పండి మీరు. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు. 1 2 3 ఇంటీజర్ వస్తుంది. 1 2 3. లోడ్ స్పెల్లింగ్ ఇటువంటి ఎర్రర్లు యాక్చువల్గా వర్క్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయండి మనకి. పెద్ద ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు మనకు దొరకవు అనమాట. ఇంకా చుక్కలు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ ఎర్రర్ అని. ఓ 10 నిమిషాలు సిస్టమ్ ముందు నుంచి పక్కకి వెళ్తే కానీ తెలియదు, మళ్ళీ వచ్చి చూస్తే కానీ కనిపించవు. ఓకేనా, క్లియరా? ఈ ఫంక్షన్స్ ఎట్లా వర్క్ అవుతాయి అర్థమైందండి ఎవ్రీవన్? ఓకే, అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటండి? అబ్సల్యూట్ వాల్యూ వాట్ ఈస్ ద రీజన్? సరే, ఈ ఆన్సర్ చూసన్నా రికగ్నైజ్ చేయండి. సైన్తో సంబంధం లేదు, దాని యాక్చువల్ వాల్యూ ఎంతో అదే వాల్యూ, దాన్ని మనం అబ్సల్యూట్ అంటాము. ఇప్పుడు పవర్ ఫంక్షన్ అనేది ఇంకోటి ఉంది మనకి. కార్డినాలిటీలో వాడతారు కదా. ఏంటిది? కార్డినాలిటీలో వాడతారు కదా, -20 123 అంటే మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి 120. డిఫరెంట్ కాన్సెప్ట్స్లో డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేస్తాం మనం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మిస్టేక్ జరిగింది అనుకోండి. ఇప్పుడు మీరు ఒక కౌంట్ చేస్తున్నారబ్బా, మీరు యాక్చువల్గా మీకు కౌంట్ చేస్తే రావాల్సింది 576 రావాలి. ఓకే, 576 రావాల్సిన దగ్గర మీరు ఎంత చేశారు? 576 + 14 కలిపితే 590. ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటి? +14. యాక్చువల్గా మీకు ఇక్కడ మళ్ళీ 576 రావాలి, కానీ మీరు ఏం చేశారంటే 14 తీసేస్తే ఎంత అండి ఇందులో? 72 62నే కదా. 62 562. ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఎంత?
మైనస్ మైనస్ 14. వీళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు అంటే ఏం చెబుతారండి? పాజిటివ్ చెప్తా. అవి మనం ఇవ్వాల్సినవి అయితే కిందోడు మంచోడు అని చెబుతాం, మనకి ఇవ్వాల్సినవి అయితే పైనోడు మంచోడు అని చెబుతాం, అంతేగా? బట్ ఇక్కడ వేరియన్స్ ఏమీ ఉంది కదా, ఇద్దరు కరెక్ట్ సో మిస్టేక్ ఇక్కడ కి సేమ్ ఇందులో డిస్టెన్స్ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటిది? అబ్సల్యూట్ మిస్టేక్ ఎంత ఇద్దరిది అంటే 14 ఇద్దరు సేమ్ మిస్టేక్ చేశారు, సేమ్ టైప్ ఆఫ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిస్టేక్ చేశారు ఇద్దరు కూడా. అక్కడ సైన్కి ఇంపార్టెన్స్ లేదు. ఈడు 14 వేరియేషన్ తీసుకొచ్చాడు, ఆడు 14 వేరియేషన్ తీసుకొచ్చాడు. హెడ్ సైడ్ అనేది పక్కన పెట్టండి. క్లియర్? సేమ్ ఇదే మనం ఆల్రెడీ పర్ఫామ్ చేసాం. సో ఇప్పుడు ఏముందండి మన దాంట్లో? ఓకే రైట్, ఏ డాట్ ఓకే, ఒకసారి చూడండి ఏమని అడిగా మనం. ఓకే ఒకసారి చూడండి ఇక్కడ క్లియర్గా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్లోట్ని చెక్ చేయడానికి అది ఇంటిజర్రా కాదా అని చెప్పి, ఇప్పుడు మీకు నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఏ ఇది ఈక్వల్ టు 2.0 ఉంటే ఏమన్నాం మనం? దీని డేటా టైప్ ఏంటిది? ఫ్లోట్. కానీ మన యూసేజ్లో పక్కన ఏమీ లేదు అంటే దాన్ని ఇంటిజర్గానే కన్సిడర్ చేయొచ్చు కదా. ఓకే, అట్లా కాకుండా బి ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 3.6567 ఉంది. ఇది ఏం టైపు? ఇది ఫ్లోటే కదా. యా ఇప్పుడు దీన్ని ఈజ్ ఇంటిజర్ అని చెప్పి చెక్ చేసాం అనుకోండి, ఇది ఇంటిజర్రా? కావాల్సి వస్తుంది. కాదు కదా. అండర్స్టాండ్? 0.0 ఉంటే 0 ట్రిమ్ చేస్తాం. ట్రిమ్ చేయడం కాదు, జీరో అంటే జెన్యూన్గా మనకు తెలిసిన మ్యాథ్స్లో అది జీరో ఉంది అంటే అది ఇంటిజర్ కిందే కదా. కానీ పైథాన్ రిప్రజెంటేషన్ అట్లాగా, ఆ రిప్రజెంటేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఇచ్చిందే ఈ టెస్టింగ్ ఇది. ఓకే, ఇంకోటి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూ రిప్రజెంటేషన్కి ఇది ఎన్ని ఫ్లోటింగ్ వాల్యూస్ ఉండాలని చెప్పి ఇందాక మనము రౌండ్ ఆఫ్ ఫంక్షన్ దగ్గర డిసైడ్ చేసాం, యూజ్ చేసాం చూసారా? సేమ్ అలాగే అనమాట ఇక్కడ కూడా. ఫార్మేట్ ఫంక్షన్ గురించి చెప్పాను కదా మీకు, డాట్ ఫార్మేట్ అని ఎట్లా వాడతారో, ఆ డాట్ ఫార్మేట్ అని వాడితే ఆ పర్టికులర్ కర్లీ బ్రేసెస్లోకి ఎట్లా వాల్యూస్ వస్తాయని నేను చెప్పాను. ఇది ఇంకొక ఫార్మేట్, ఎఫ్ అని యూజ్ చేసి స్ట్రింగ్ లోపల మీరు ఈ పర్టికులర్ మ్యానిపులేషన్స్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ సింబల్ పెడితే పర్సంటేజ్, ఇది కాంప్లెక్స్ సంబంధించింది. ఇంకా కాంజుగేట్ అని చెప్పి 10th క్లాస్లో 10 మార్క్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, కాంజుగేట్ ఐడెంటిఫై చేయండి అని చెప్పి. దానికి మనం కింద ఏముంటే దానికి పైన ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుని దాన్ని మల్టిప్లై చేసి అది చేసి ఇచ్చేసి బోల్డ్ చేస్తాం. ఓకే, ఒకసారి వీటిని చూడండి, అన్ని టాపిక్స్ డిస్కస్ చేసాము. ఏదైనా డౌట్ ఉంటే పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఒకవేళ ఎక్కువ మందికి ఆ కాన్సెప్ట్ కానీ డౌట్ ఉంటే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. ఓకే అండి, థ్యాంక్ యూ, గుడ్ నైట్, సీ యూ టుమారో.